మన దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు. ఆమెన్. నిజం చెప్తున్నాను, మా జీవితంలోనే మేము ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. మేము ఇంత అడిగితే దేవుడు అంత ఇస్తాడు. మీరు కార్చిన కన్నీరుకి దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఆలస్యం చేశాడు కదా, ఏదో దేవుడు ఒక మాట చెప్పాడు, అది జరగలేదు. వాగ్దానం ఇచ్చాడు, జరగలేదు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, అసలు దేవుడే లేడండి, లేకపోతే నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు అద్భుతం చేయట్లే, అందరికి అద్భుతం చేస్తున్నాడు. మీరు ఎప్పుడు ఒకటి నమ్మాలి, దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే దానికంటే బెస్ట్, నువ్వు అడిగిన దానికంటే బెస్ట్ ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకో. నేను నా ప్రార్థనకి ఆలస్యంగా దేవుడు రెస్పాండ్ అయ్యాడు అనుకోండి, నేను అనుకుంటాను నా ఆలస్యం నాకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈరోజు నేను ప్రవచనాత్మకపూర్వకంగా చెప్తున్నా, మీ ఆలస్యం మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆలస్యం నీకు ఒక నొప్పిని తీసుకొస్తుందేమో, ఆలస్యం నన్ను అందరిలో అవమానం అయిపోతానేమో. అన్న వెళ్ళింది, గర్భం లేదు, వెళ్ళి ఒక మౌనంగా ఒక సైలెంట్ డేస్ని తను ఏం చేసింది, లీడ్ చేసింది. నోట్లోంచి మాట కూడా రావట్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం నోరు విప్పి చెప్తాం కదా, ఏసయ్యా ఇది లేదు, ఇది రాలేదు, ఏంటి అని అడుగుతాం. అట్లా అడిగే పరిస్థితిలో కూడా ఆమె లేదు, నోట్లోంచి మాట రావట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, సమాధానంగా వెళ్ళు, నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నువ్వు ఒక కుమారునితో వస్తావు. పెనిన్న అలాగే తనకు కూడా ఒక నార్మల్ అబ్బాయి, ఒక నార్మల్గా ఒక కుమారుడు పుట్టేవాడేమో. దేవుడు ఆలస్యంగా ఇచ్చాడు కాబట్టి ఒక గొప్ప ప్రవక్త బయటకు వచ్చాడు. ఆలస్యం ఎప్పుడు ఏమవుతుందంటే బెస్ట్నే తీసుకొస్తుంది.